స్టార్ వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్. అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిన ఈటెల సారు ఏమొస్తుందో చూసుకోండి మీరు. గరం మీద నడిచిన ఆంధ్ర అసెంబ్లీ, అవినీతి మీద అంతులేని లొల్లి. 13 రూపాయలకే మెట్రో రైలు ఎక్కచ్చు, మిగిలిన పైసలతోని బజ్జీలు తినొచ్చు. మహారాజవారి శిల్క పలుకు మన ఆఫీసర్లకు లేదు ఉల్కు. మటన్ షాపుల పొంట తిరుగుతున్న సత్తి మళ్ళీ లేకపోతే ఏంటిది, రేఫ్ అట్లా కోడి చికెన్ మేక మటన్ ఫిరం అవుతుంది. నాకు కుత్తుతో తెచ్చి పెడతావు డూప్లికేట్. నేను పొద్దుగాల దెబ్బ తయారయ్యి ఆఫీస్ కుర్రికొచ్చిన. మా వాళ్ళంతా టీవీలను ఇంట్రెస్ట్గా చూస్తుండ్రు. నేను కూడా బ్యాగ్ పక్కకు పడేసి టీవీలనే తలకాయ పెట్టి కూర్చున్నా. అమ్మో, నా సొంతింటికల ఎట్లా నెరవేరబోతుందో అని. మీకు ఇంకా అర్థం కాలేదా? బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని పెంచుతుండ్రు, ఎంత పైకం ఖర్చు పెడుతుండ్రో ఇందామని ఇంట్రెస్ట్ గిన్నా. నా సుంటోళ్ళు లక్షల మంది ఉంటారనే కావచ్చు. ఈటెల సారు ఊరించుకుంటా మాట్లాడిండు, కానీ ఆఖరికి చెప్పిండు. ఎన్ని పైసలు ఖర్చు పెడతారో చెప్పలేదు, కానీ ఎన్ని ఇళ్ళు కట్టిస్తారో చెప్పిండు. సూట్ కేసు చూపించుకుంటా అసెంబ్లీలో కుడికాలు పెట్టిండు పైసల మంత్రి ఈటెల సారు. స్పీకర్ సార్ స్టార్ట్ అనగానే బడ్జెట్ పాఠం చదువుడు సురువు చేసిండు. ఈ ఏడాదికి 1,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిండు. ప్రాజెక్టులకెంత, వ్యవసాయానికి ఏంది, కరెంటుకెంత, రోడ్లేంది, రోకన్లేంది, చెరువులేంది, కుంటలేంది, కళ్యాణ లక్ష్మికెంత, కంప్యూటర్ల కంపెనీలకెంత, గుళ్ళు గోపురాలకెన్ని, సూదులు మందులేంది, చదువులేంది, ఆటలకెంత. ఇగో ఇట్లా దేనికెంత పైకం ఖర్చు పెట్టేది వివరంగా చెప్పిండు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎన్ని పైసలు ఖర్చు పెట్టేది చెప్పలేదు, కానీ 2 లక్షల ఇండ్లు కట్టిస్తారట అప్పులు తెచ్చి. 2 పడక గదులు, హాలు, వంటగది, 2 మడుగుదొడ్లు ఉన్నటువంటి 2 బెడ్రూమ్ల ఇంటిని ఈ పథకం కింద నిర్మిస్తాం. 2016-17లో నిర్మించదలిచిన ఈ 2 లక్షల ఇళ్ల వ్యయాన్ని అడుకో నుండి ఇతర ఆర్థిక సంస్థల నుండి రుణంగా తీసుకుంటాం. ఇది బడ్జెట్లో పేర్కొన్న వనరులకు అదనం. అర్థమైందా సార్ ఏమన్నాడో? ఈ 1,30,000 కోట్ల రూపాయలు కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఢిల్లీకి వెళ్ళి అప్పులు తెచ్చి కట్టిస్తారట. అంటే ఇంకో 10,000 కోట్లు అవుతాయి అన్నట్టు. ఈటెల సారు పాఠం చదువుతున్నంత సేపు సీఎం సారు మస్తు ఇంట్రెస్ట్ గిన్నాడు. వెనక మరలనే ఉన్న సునీతక్క ఏదో నములుకుంటుంటే సీనన్న పేపర్ చదువుకుంటున్నాడు. మందు సీసాల మంత్రి పద్మారావు సారు మా ఆబ్కారీ శాఖ ముచ్చట ఎప్పుడొస్తుందో అని ఎదురు చూసినట్టు అనిపించింది. పద్మా మేడం రామారావు సార్ని అడిగి డౌట్ క్లియర్ చేసుకుంది. ఇక పెద్దలు జానారెడ్డి సారు అక్షరం పరీక్ష పట్టి చూసిండు. ఎర్రబెల్లి సారు ఎంతసేపు ఈటల సార్ని చూసుకుంటూనే ఉన్నాడు. బడ్జెట్ పాఠం అయిపోయినాక అందరినీ ఇంటికి తోలిండు స్పీకర్ సారు. ఇంటికాడ కూర్చొని బడ్జెట్ కాయిదాలు మంచిగా చదువుకొని రేపు రమ్మని సెలవిచ్చిండు. బయట మైకుల ముంగట టీఆర్ఎస్ వాళ్ళు బడ్జెట్ సూపర్ కేక అని అంటే ప్రతిపక్ష పొల్లేమో అంకెల గారడి అనుకుంటే వెళ్ళిపోయిండ్రు. మరి మన అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిండ్రు కదా, ఇక ఆంధ్ర అసెంబ్లీలో ఏం జరిగిందో అది కూడా మనం తెలుసుకోవాలి కదా. 8 మంది ఎమ్మెల్యేలు గోడ దుంకినా మేమే గెలుస్తాం అనే విశ్వాసంతోని సర్కార్ మీద అవిశ్వాసం పెట్టిండు జగనన్న. పొద్దుందాకా దీని మీదే నడిచింది అసెంబ్లీ. తిట్లు, పొగడ్తలు, ఎటకారాలు, గురకారాలు, బాగాహారాలతోని భలే రంజు అనిపించింది. మరి చూడండి ఎవరెవరు ఏమేం మాట్లాడినరో. బలం మాత్రం మాకే ఉన్నది అని ఆంధ్ర అసెంబ్లీలా అవిశ్వాస తీర్మానం పెట్టి తొడగొట్టిండు జగనన్న. ఇక చూడుండ్రి ఇదే సందని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎట్లా తిట్టుకున్నారో. మీరే ఎక్కువ తిన్నారంటే మీ తాత మీ అయ్యకాడ నుంచి అందరు దొంగలేనన్నట్టు వీళ్ళు మైకుల ముంగట ఎలా పెట్టుకున్నారు. ఆయన మీద ఆయన ఎమ్మెల్యేలే అవిశ్వాస తీర్మానం పెట్టి కొంతమంది వెళ్ళిపోయారు అధ్యక్ష. అసలు వాళ్ళు మాట్లాడిన మాటలకి నిజంగా చెవులైతే కాస్త ఇబ్బంది పడ్డాయి అధ్యక్ష. గజరాజు రోడ్డు మీద నడుస్తా పోతా ఉంటే కుక్కలు మొరుగుతా ఉన్నాయంట. పాప ఈ మధ్యన పిచ్చి గజరాజులు కూడా తిరుగుతున్నాయి రోడ్ల మీద అధ్యక్ష. ఆ పిచ్చి గజరాజులు కరగకుండా ఎట్లా ఉంటాయి అధ్యక్ష? కరుస్తే తప్పకుండా. ఎలక్షన్లల్లా బాబొస్తే జాబొస్తదన్న స్లోగన్ ని మార్చి చదువుకోమన్నాడు ఏపీ ఆర్థిక మంత్రి యనమల సారు. బాబు వస్తే జాబ్ వస్తుందని ఆ రోజు రాశాము, ఈ రోజున బాబు వచ్చాడు జాబ్ వస్తుంది.
అది ఈ రోజు ఉన్నట్టు స్లోగన్, అది చదువుకోండి అధ్యక్ష. అచ్చెన్నాయుడు సార్ లేచి బాలకృష్ణ సార్ కన్నా పవర్ఫుల్ డైలాగ్ ఇడిచిండు. మగతనం ఉంటే ఇది అనకూడదు కానీ అనాలి అధ్యక్ష, అనాలి. మగతనం ఉంటే ఆంధ్ర రాష్ట్రం దోపిడీ రాష్ట్రం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీ పార్టీ, రాష్ట్రాన్ని దోపిడీ చేసే పార్టీ, పనికి మాలిన పార్టీ. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు కళ్ళు ఇలా పెద్దవిగా చేసి ఇలా 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 మాట్లాడితే ఎవరినైనా బెదిరించవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. ఒక మహిళను వేధించిన కేసులో ఆంధ్ర మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ కి బెయిలొచ్చింది. జైలు నుంచి రాగానే దిష్టి తీసి 3 బాటల కాడ పడేసి పాశమన్నం వండి పెట్టాలి అని అనుకుంటున్నట మంత్రివర్యులు. ఇదే రోజు పట్నంలో ఇంకో 3-4 షిడాయింపులు, శిత్వ మాటలు ఏన్నో ఒకతాన జరిగే ఉంటాయి. కాకుంటే మీడియా దాకా రాకపోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. దీనికి సంబంధించిన ఒక వార్తను ఇప్పుడు చూద్దాం. హే మంచి లక్ష్మక్క, ముద్దుగా పిల్లని సంకలేసుకొని వచ్చింది. ఆడోళ్ళని చిడాయిస్తే కోదండం ఎక్కిచ్చే షీటీమోళ్ళు పెట్టిన మీటింగ్ కు గిట్ల బిడ్డని తీసుకొని వచ్చింది. పట్నంలా ట్యాంక్ బండ్ కాడ అమ్మాయిల కరాటే నేర్పించిండ్రు. మగధీరుణ్ణి కూడా ఈ షీటీం కు పిలిచినట్టున్నారు కదా, బుజ్జితోనే ఆడుకుంటున్నాడు. ఆ లక్ష్మక్క, నిన్నే పిలుస్తున్నారు, పోయేట మాట్లాడుపో. ఏం సారు గట్ల వేస్తావు, జరసేపు ఎత్తుకుంటే ఏమాయే? ఆగో ఆఖరికి అక్కనే సంకలేసుకొని పోవట్టే. అబ్బాయిలందరూ మంచోళ్ళు కాదు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకు నేర్పిస్తున్నావమ్మా? మగవాళ్ళకి సంస్కారం ఎందుకు నేర్పించకూడదు అని. అబ్బా మస్తు చెప్పినవక్క. బుజ్జిని ఎంతసేపు ఎత్తుకుంటావు, దించు ఆడుకుంటది. అక్క, ఎప్పుడన్నా నీకు షీటీం అవసరం వచ్చిందా అక్క? పడాల్సిన అవసరం లేదు, షీటీం మొత్తం నాలో ఉంది. నాకు బుజ్జిలు ఇంటుండ్రా, మీ ఎంట ఎవడన్నా పడితే అక్కను పిలిస్తే చాలు, ఇక వాన్ పని అయిపోయినట్టే. ఇప్పుడు చిన్న పోరగాన్లు ఎట్లున్నారులా? అరే ఎండాకాలం రా, నిక్కరేసుకో, పాయింట్ వద్దు అని అంటే, ఏ నాకు మా దోస్తుల ముంగట ఇచ్చేది పోతుంది, నాకు పాయింటే కావాలి అని అంటాడు. ఎండాకాలం వదలు బట్టలు వేసుకోవాలి, చలికాలం జరంత గుత్తంగా ఉండే బట్టలు వేసుకోవాలి, ఆనాకాలం నీళ్లు నిలవని డ్రెస్లు వేసుకోవాలి. అంటే ఏ కాలానికి ఆ కాలంలో సూట్ అయ్యే బట్టలే వేసుకోవాలి. అట్లా కాకుండా ఎండాకాలంలో గరం కోట్ వేసుకొని చలికాలంలో బనిన్ మీద తిరిగితే ఎట్లుంటుంది? కానీ ఈ సార్లకు చలితోని ఎండతోని పనే లేదు. ఎప్పటికీ ఒకటే డ్రెస్ తొడిగి తొడిగి యాస్టకు వచ్చినట్టుంది. ఇప్పుడు డ్రెస్సును మార్చే పని మీద ఉన్నారు. పొట్టిలాగులు, తెల్లంగీలు, నడుముకు తోలు బెల్టు, చేతుల కట్టెలు పట్టుకున్న వీళ్ళంతెవలో తెలుసు కదా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సభ్యులు. చిన్నగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటారు. మన కట్టు, మన బొట్టు, పండుగలు, పబ్బాలు, ఆచారాలు, సాంప్రదాయాలు వాటిస్తారు, పాటించాలి అని అందరికి చెప్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా జర్రంత అప్డేట్ అవుతుండ్రు, డ్రెస్ మార్చేస్తుర్రట. 90 ఏండ్ల సంధి తొడుగుతున్న లొడాస్ పొట్టిలాగును జింపేసి పాయింట్లు వేసుకుంటారట. తక్కువండే గోధుమ కలర్ రంగును వాడతారట. ఈ నడుమ పోరగాన్లు మస్తు సోకుల వడబట్టిరి. మరి సంఘంలో షరీకైతందుకు పొట్టిలాగులు వేసుకోమంటే వేసుకుంటారా? మీటింగ్లల్లో ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఎప్పుడు లాగిద్దామా అనే చూస్తున్నారట స్వయం సేవకులు. అగో అందుకే పాయింట్లు తొడిగిపిస్తాం, రాండ్రి రాండ్రి అని పిలుస్తున్నారు. కానీ చేతుల కట్టెలైతే అట్లనే ఉంటాయట. మీ సౌలత్ల కోసం వీళ్ళు మారుతున్నట్టే మా సౌలత్ కోసం కూడా మేం మారుతాం అనేటోళ్ళను కూడా జర్ర చూసి చూడనట్టు ఇడిచిపెట్టుండి సార్లు. ఈ విషయంలో కూడా మీరు అప్డేట్ అయితిరంటే మంచిగా ఉంటది అని అనుకుంటాండ్రు జనం. నేను ఇప్పుడు ఒక మ్యాజిక్ చేస్తా, మరి దీనికోసం మీరు అందరూ ఒకసారి కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. మూసుకుంటారా? మళ్ళీ తెరవద్దు కళ్ళు అస్సలకే. సరే మూసుకోండి. ఇప్పుడు మీకు నేను మాట్లాడేది తప్ప ఇంకేం వినబడద్దు. మీరిప్పుడు మొగుల మీదకి వెళ్ళి రుయ్యమని ఉరుకుతుండ్రు. చల్లటి గాలి చెంపలకు తాకుతుంది. అడ్డమైన పొగ అస్సలకే లేదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు వెనకకు పోతున్నాయి. మీరు ఇంకింత ఒడిగా ముంగటికి పోతుండ్రు. పోతనే ఉన్నారు. కిందికి చూస్తే చీమల లెక్క లైన్లు కట్టిన కార్లు, పొగగొట్టాలేసుకొని మోటార్ సైకిళ్ళు. ఆహా, నేనెంత హాయిగా విహారిస్తున్నా ఈ తిప్పలేం లేకుండా అని ఇప్పుడు మీరు అనుకుంటుండ్రు. ఇంతల్నే సడన్ గా ఆగిపోయిండ్రు. కళ్ళు తెరిస్తే మీరు దిగాల్సిన మెట్రో రైల్ స్టేషన్ వచ్చింది. అమ్మా, పుణ్యానికి ఉరుకుదామని మంచిగా కలలు కంటున్నారు కదా. ఇప్పుడు పట్నంలో ఏసీ బస్సు ఛార్జ్ ఎంత? తక్కువలో తక్కువ ఓ 25 రూపాయలన్నీ ఉంటది. ఎంత ఏసీ బస్ ఎక్కినా మళ్ళా గదే ట్రాఫిక్ జాములు, ఆఫీస్కి లేట్ అవుడు. పైసలు పోయినా కూడా టైంకి అయితే ఆఫీస్కి అందుకోలేం.
కానీ 4 గొద్దులాగుండ్రి. మెట్రో రైలు బండి వచ్చనా అంటే సగం తక్లీఫులు తప్పినట్టే. టికెట్లు కూడా మస్తు చీపు. మెట్రో రైలు బండిలో కాలు పెట్టాలంటే 13 రూపాయలు ఉంటే చాలు. ఇక 25 రూపాయలు పెడితే ఈ కొస నుంచి ఆ కొస పోవచ్చు. మొత్తంలా గిదే ఎక్కువ టికెట్ అట. అగ్వకే హాయిగా ఏసీ రైల్లో తిరగచ్చు. మళ్ళా ట్రాఫిక్ జాములు, టైం వేస్ట్ అనేదే ఉండదు. దిల్సుఖ్ నగర్కి వెళ్ళి హైటెక్ సిటీకి రావాలంటే బస్సుల కమ్సే కమ్ 2 గంటలన్నా పడుతుంది. అంటే పైసకు పైసలు మిగులుతాయి, టైంకి టైం మిగులుతుంది అన్నట్టు. మళ్ళా ఇంకో సౌలత్ ఏంటంటే స్టేషన్లల్లా షాపింగ్ దుకాణాలు పెడతారట. ఆన్నే బట్టలు, సరుకు సామాన్లు, కూరగాయలు ఏది కావాలో అది కొనుక్కొని ఇంటికోవచ్చు. మంచిగా ఉంది కదా. 13 రూపాయల టికెట్ కొనుక్కొని 100 రూపాయలు ఆన్నే ఖర్చు పెట్టుకొని పోవుడు. ఒక దొంగ ఊరోళ్ళందరు తాను అప్పులు చేసి ఎగ్గొట్టి పత్తా లేకుండా పోయిండు. ఇక పైసలు ఇచ్చిన వాళ్ళంతా కలిసి ఓ జేఏసీ పెట్టి ఈ సావుకారి కోసం దేవులాడంగా మంచిగా అత్తగారు ఊర్లే తినుకుంటా తావుకుంటా ఎంజాయ్ చేస్తుండని తెలిసింది. ఇక అప్పుడు ఏం చేస్తారు బాధిత జేఏసీ సంఘపోళ్ళు? మా అప్పులు తీర్చావా ప్లీజ్ ప్లీజ్ అని ఉత్తరం రాస్తారా, లేకుంటే మనిషిని పంపుతారా? ఆనికి బుద్ధి వచ్చినప్పుడు ఆడే కడతాడితే అని ఊకుంటారా? మనకు తెలిసినంత వరకు అయితే ఎంబటి బండ్లేసుకొని పోయి గుంజుకొస్తారు. కానీ గీ సార్ విషయంలో అట్లా జరుగుతలేదు. మరి సిగ్గు లేదే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం తక్కువ అని అన్నదట. ఇగో గట్లనే ఉన్నది. దొంగ లెక్క దేశంకెళ్ళి వారిపోయిన విజయమాల్య ముచ్చట కూడా. బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయినవు, ఎప్పుడొస్తావు అని ఎంక్వైరీ సంఘపోళ్ళు అడిగితే నేను ఇప్పట్లో భారతదేశానికి రాను, నాకు రావద్దైతలేదు అని అత్తగారి మీద అలిగిన కొత్తలు లెక్కనే వలికిండు. ఆయన ఏదో కొత్తగా పెళ్లి చేసుకొని హనీమూన్కు పోతే ఇంకెప్పుడొస్తావు అని అడిగినట్టు, లేకుంటే ఈడో మంచి పిల్లని చూసినాం పెళ్లి చేసుకుందు రా అని ఎర్ర గొంగడి వర్షి ఎల్కని చెప్తున్నట్టు, కొత్త క్యాలెండర్ ఓపెనింగ్ కు పిలిచినట్టు ఫీల్ అవుతున్నట్టున్నాడు. మా రాజు లెక్క పోజులు కొట్టి బ్యాంకులకు పంగరామాలు పెట్టి దొంగ లెక్క పోయింది గాక మీదికెళ్ళి చిన్నగా నీలుగుతలేడు. ఆయన ఈయనని కాదు ఆఫీసర్లనే అడగాలి. ప్లీజు రావా అని బతలాడుడేంది గలీజ్గా పోయి గుంజుక రావాలి. 1,00,000 రూపాయల లోన్ కట్టలేదని రైతును ట్రాక్టర్ మీదకెళ్ళి గుంజుకొస్తందుకు శాతనైతుంది కానీ 1,000 కోట్లు ఎగ్గొట్టినోని గుంజుకరా అని శాత కాదా? గాలి మోటార్ టికెట్లు కొంటందుకు పైకం లేదా, లేకుంటే తొవ్వ ఖర్చులకు భయపడుతుండ్రా? బాయిల పడ్డ బాధకు బంగారు తంతలు కట్టినట్టు ఈ మర్యాద పిలుపులేని సార్లు మీరు ఇట్లా లాపర్వా చేస్తున్నారు కాబట్టే మొన్న క్రికెట్ పేరు మీద కోట్లాగం చేసిన లలిత్ మోడీ ఇవాళ విజయమాల్య, రేపు ఇంకో మోతేవారి ఈడ దొంగ పనులు చేసుడు, బయట దేశంలో మహారాజు లెక్క బతుకుడు. వారెవ్వా ముద్దుగున్నది ఉపాయము. నల్ల పైకం తెచ్చి వంచుడు వెనక సిరిగాని బ్యాంకులను సర్కార్లను ముంచిన ఇసోంటి దొంగలు ఇంకెంత మంది ఉన్నారో ఈ జాతి రత్నాలు దేశం దాటకుండా చూడుండ్రి సార్లు మోదాలు. మిమ్మల్ని కోసే దుఃఖం ఏడున్నది? ఓ ఎర్ర మేక, మిమ్మల్ని కోసే దుఃఖం ఏడుంది? ఈ మాక ఇన్నట్టున్నది. ఓ నా మటన్ దుఃఖం ఎక్కడుంది? మేక మటన్, ఇది మేక మటన్ నిజంగానేనా? అదే అంటున్నావు, ఉత్తుత్తది కూడా ఉంటది. ఒక దినానికి ఎన్ని మేకలు వస్తున్నావు? ఇయ్యలేం వారం ఆడికెందుకు ఇంటికి పోరాడు సతీ? ఓ అన్నా నువ్వు అయితే డూప్లికేట్ రాకన్నా, నిజంగా మేకలు తెచ్చుకోయి. మేక మటన్ కోయకపోతే ఇంకేం కోస్తారా వారి? ఏవో తాతకి దగ్గులు నేర్పినట్టు గాయనకే చెప్తున్నావు నువ్వు. ఇది నిజంగా కోడేనా? ఇది కోసేటప్పుడు ఏమన్నది? కొక్క అన్నరా? సత్తి రాత్రే కదా తిన్నావు, ఇంకా దుకాణాల పొంటి తిరుగుతున్నావు, ఏమైంది? తిండికి తిప్పడానికి అందరికి ఎరక చేస్తాడు చెప్పు, ఇంకా డప్పు సాటిపో ఊరందరికి ఎరక అవుతుంది. వామ్మో నేనెవరికి చెప్పిండ్రా? ఉత్తగా బదనం చేస్తున్నావు నన్ను. నేను ఇంకా బొగాన్ కాడికి రాకముందే మెత్త తునకలాని బుడ్డగిన్నెలు వేసుకొని దాచుకుంటాము. ఇంకా బావు ఆరగింపు అయ్యేవారిది పేరు పెరమాలది, దాచుకునే రాక నువ్వు ఊకుంటావు అసలు? ఓకే నేను పట్నంలో ఉండా, సార్జిక్ పైసలు ఈ ఊళ్ళకోతా. నేను నువ్వు ఇవ్వకున్నా కానీ నేను నడుచుకుంటా, అయినా 3 దినాలు పోతాను ఇంటికి, ఏమన్నా చేసుకో పో. మరి ఎవడొద్దంటున్నావు నిన్నడా? బలిమికి లింగం కడితే భక్తుడైతాడా? మళ్ళీ లేకపోతే ఏంటిది? రేపు అట్లా కోడి చికెన్ మేక మటన్ ఫిరం అవుతుంది. ఉత్తుత్తలే తెచ్చి వండి పెడతావు నాకు ఎరికే. ఉత్తుత్త మాట నేంద్రా?
సరే నీకోసం పిరమైన సరే గాని మటన్ చికెనే వండుతా సరేనా? నువ్వు ఉండనీకే కోడి చికెన్ మేక మటన్ ఏడుంటదంట అని వండుతా అంటున్నావు. బాబు ఎంత దూరమైన పోయి నీ కోసానికి దేవుళ్ళు ఆడి కొనుకొస్తా. అక్క నువ్వు చిన్నగా ఉన్నప్పుడు కోడి మెంటలు తిన్నావు, నీ మెంటల్ మొత్తం కోడి మెంటలే అయింది. ఏ కొత్త కుండలు ఈగ జొరినట్టు ఏంద్రా నీ లొల్లి ఇప్పుడు? ఇక గిఫ్ట్స్ అంది కోడి చికెన్ మేక మటన్ దొరకదంట. కూరుండకుంటే ఏముంటది మరి? ఎవరు చెప్పిండ్రు నీకుండదని? తెఫల్ లేకుండానే ఆనవాడ్డట్టు కోడి లేకుండా కోడి చికెన్, మేక లేకుండా మేక మటన్ వస్తుందంట గిఫ్ట్స్ అంది. ఇక ఓ అదా, అది జంతు కణాల నుంచి తయారు చేస్తారట. అంటే అచ్చం మిల్ మేకర్ లెక్కనే అన్నట్టు. ఓకే, నేను మొన్న దావత్ కాడికి పోయినా కదా, అరే బకెట్ నిండా మేక మటన్ పెడితే దబ్బ గిన్నె నింపుకున్నా, తింటుతా మెత్తగా డబ్బల్ రొట్టెలు లేకనే ఉన్నాయి. గప్పుడు అపార్థమైంది అక్క, అవి పిండికి పట్టించిన గిర్రితో చేసిన మిల్లు మేకలంట అని. అవును తమ్మి, రాను రాను మేకలు గొర్రెలు దొరకాయేమోనని ఇట్లా చేస్తుండ్రు. నువ్వేం బుగులు పడకు అక్క. పోచారం శ్రీనివాస్ సారు గొర్రెలకు లోన్ ఇస్తున్నారు కదా అక్క, మేకలకు కూడా ఇవ్వమంటాను అడుగుతా నేను, అప్పుడు అందరు పెంచుకుంటారు. ఇక దేవుడా, ఎక్కలేని రంది ఈయనకే పట్టుకున్నది కదా, ఉత్తగా నాగమవుతాడు మా ఓడు. అక్క ఉత్తుత మేక మాటనుకో నిజంగా మేక మాటనుకో ఆస్మాన్ కలర్ ఫరక్ ఉంటది అక్క, నోటికి రుచి తగులుతుందా ఏమన్నా? అచ్చం మిల్ మేకలు లెక్కనే ఉంటది. ఏమన్నా అందులో ముడుచు బొక్కలు ఉంటాయా? దానికి ఇంకా చాలా టైం ఉన్నది తమ్మి. అయినా కూడా తయారు చేసిన మటన్ చికెన్ మంచిగానే ఉంటది కావచ్చు. ఓ అక్కమ్మ, నీ కాళ్ళు అడిగి అంగి జేబులో పోసుకొని దాచుకుంటా గానీ నిజంగా మేక మాటనే ఉండమ్మా తల్లి, నీకు దండం పెడతా. సరే గాని నువ్వే తింటికి రా. ఇగో ఇప్పుడు పాలకు బదులు పాల పొడి వచ్చినట్టు గుడ్డుకు బదులు గుడ్డు పౌడరు, నీసు కూరకు బదులు గిది వస్తుందట. ఏం పని పాట లేనోళ్ళు ఏదో పని ముంగటేసుకొని పరీక్షలు చేస్తున్నారు, నీసు కూర లేకుండా చేస్తున్నారు. ఎందుకు పొట్టల మీద ఎందుకు కొట్టాలి? అక్క దండం మీద బట్టలు ఉన్నాయా? గాలి కొట్టుకుపోయినాయా? నేను పోతున్నా ఇంటికి. ఆటలు చెప్పి డబ్బున రా, చీకటి అవుతుంది మళ్ళా. అంతా విష్ణుమాయ లెక్క తయారైంది సోషల్ మీడియా. ఏమంట ఫేస్బుక్ వాట్సాప్ వచ్చిందో చిత్ర విచిత్రాలు చేస్తుండ్రు. ఈ ఆడది ఆఖర్లా భూమి మునిగిపోతుందట. మీ పనులు చెక్కన మెరవాలంటే పిడికెల పొడితోని పనులు దోముండ్రి. ఈ పోట్లను షేర్ చేస్తే మీరు 10 నిమిషాలల్లో శుభవార్త తింటారు. ముదురు హీరోతో చెట్ట పట్టాలేసుకొని తిరుగుతున్న లేత హీరోయిన్, చింత చెట్టుకు ఉసిరికాయలు. మీరు నిజంగా దేశభక్తులైతే ఈ వార్తను లైక్ కొట్టి షేర్ చేయండి. ఇగో ఇట్లా సోషల్ మీడియాలా పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అబ్దుల్ కలాం సార్ బతుకుండగానే ఫేస్బుక్ లా జీవి తీసి లైకులు కొట్టించుకున్న మహానుభావులు కూడా ఉన్నారు. తోక తెలవది మూతి తెలవది కానీ తోసిందే రాసేసి లైకుల కోసం గుడ్లప్పగించి చూస్తుంటారు. అర్రే, దోస్త్ గారు రాసిన దానికి లైక్ కొట్టకుంటే నేను రాసిన దానికి ఆ లైక్ కొట్టడేమో అని ఒకలకొగలు లైకులు కొట్టుకుంటారు. తాషెడ్డ కోతి వనమెల్ల వరిసినట్టు చేతుల ఈ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు బర్ర 4 మాటలు గీకుడే. అరే, మనం ఏం రాస్తున్నాం, దాంతోని మంచేంది చెడేంది అనే ఆలోచనలే లేదు, లైకులు వస్తే చాలు. కానీ టీవీలకు పత్రికలకు చెప్పుకునే అవకాశం లేనోళ్ళకి అక్కడికొచ్చే సోషల్ మీడియాను తప్పు పట్టించుడు కరెక్టేనా? మీ ఆనందం నలుగురికి చెప్పుకుంటే వాళ్ళ లైకులతోని ఇంకింత హుషారొస్తుంది. మీ కష్టాలు బాధలు చెప్పుకుంటే మనసున్నోళ్ళు సాయం చేస్తారు. 4 మంచి మాటలు రాస్తే 100ల కొద్ది లైకులు రాకున్నా చదివిన నలుగురైనా మెచ్చుతారు కదా. అంతేగాని లైకుల కోసం పీనుకుతోని సెల్ఫీ, పండ్లు దోమే పోట్వాలు, పొంగుతున్న బీర్ల గ్లాసులు, తప్పుడు వార్తలు, గలీజ్ ముచ్చట్లు, అడ్డమైన వీడియోలను పెట్టకుండ్రి. సోషల్ మీడియా ఇల్వ తీయకుండ్రి. మన మంచి చెడ్డ ప్రపంచానికి చెప్పుకునేందుకు ఉన్నొక్క ఆధారాన్ని నాశనం చేయకుండ్రి. అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిన ఈటెల సారు ఏమొస్తుందో చూసుకోండి మీరు. గరం మీద నడిచిన ఆంధ్ర అసెంబ్లీ, అవినీతి మీద అంతులేని లొల్లి. 13 రూపాయలకే మెట్రో రైలు ఎక్కచ్చు, మిగిలిన పైసలతోని బజ్జీలు తినొచ్చు. మహారాజవారి శిల్క పలుకు మన ఆఫీసర్లకు లేదు ఉల్కు. మటన్ షాపుల పొంట తిరుగుతున్న సత్తి, మళ్ళీ లేకపోతే ఏంటిది? రేపు అట్లా కోడి చికెన్ మేక మటన్ ఫిరం అవుతుంది, నాకు ఉత్తుతుంది తెచ్చి పెడతావు డూప్లికేట్ది. నేను తీసుకొచ్చిన వార్తలు ఇయ్యాలటికి అయిపోయినాయి. రేపు ఇంకిని వార్తలతో కలుద్దాం. టాటా.